శ్రీమతే నమః. మనం మరిచిపోయిన మహానుభావుడు, అభినవ శంకరుడు, పరమహంస, దండిస్వామి, ధర్మ సామ్రాట్. ఆయనే స్వామి కర్పాత్రి. ఆయన గురించి దాదాపుగా అందరూ మరిచిపోయారు. ఎందుకంటే ఆయన చేసిన యుద్ధం ధర్మబద్ధంగా, ధర్మశాస్త్రంతో నడిచే దృఢమైన సంప్రదాయ హిందుత్వ సంస్కరణని ఆయన ప్రచారం చేస్తూ అలా పోరాటం చేశారు. కాబట్టి కనీసం హిందుత్వ చర్చల్లో కూడా ఆయన గురించి ప్రస్తావించటం దాదాపుగా మరిచిపోయారు. ఆయన గురించి మరిచిపోతే మనం కృతజ్ఞులం అవుతాం. ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఈయన్ని నిందిస్తూ కూడా మాట్లాడారు. చెప్పాలి అంటే ఆయన కరములతో భిక్షను తీసుకుంటారు కాబట్టి ఆయన కరపాత్రి స్వామి అని ఆయనకి బిరుదుగా వస్తే దానిని ఆయన్ని ముష్టి తీసుకున్నారు, ముష్టి అడుక్కున్నారు అంటూ ఎన్నో నిందలు చేశారు. అలాంటి మహానుభావుడిని నిందలు చేశారు అంటే వాళ్ళ స్థితి ఎంత దిగజారిపోయిందో. ధర్మ సామ్రాట్ జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది త్వరలోనే చూస్తారు. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ ఒక మహానుభావుడిని నిందించకూడదు. అయితే ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి అసలు కరపత్రి స్వామి అంటే ఎవరు అని మీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇది నా సంకల్పం కాదు, కరపత్రి స్వామివారి సంకల్పమేమో. అందుకే ఈరోజు నేను మీతో ఈ విషయాన్ని పంచుకోగలుగుతున్నాను. ఆ అనుగ్రహాన్ని నాకు కరపత్రి స్వామివారు ఇచ్చినట్లుగా భావిస్తూ మనం ఆయన గురించి తెలుసుకుందాం. 1907లో ప్రతాప్గఢ్ జిల్లాలో భటాని అనే గ్రామంలో రామనిధి శివరాణి దంపతులకి చిన్న కొడుకు హరనారాయణ అన్నమాట. ఈయన్ని హరనారాయణ ఓఝా అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రామనిధి ఓఝా. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకి ఆధ్యాత్మిక దృక్పథం ఉండేది. తరచూ వైరాగ్య భావనలు కలిగేవి. దీనివల్ల ఆయన ఇంటి నుంచి తరచుగా వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా తరచుగా జరగడంతో ఆయనకి వివాహం చేస్తే ఇంటి దగ్గరే ఉంటారేమో, మనసు మార్చుకుంటారేమో అని తండ్రి వివాహం చేస్తారు. అయినా ఆయన అస్సలు మారలేదు, ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన ఆయన బ్రహ్మానంద సరస్వతి స్వామివారి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు. దీక్ష తర్వాత ఆయనకి హరిహర చైతన్య అని పేరు మార్చారు. బులంద్ షార్లోని నార్వార్లో ఒక గురుకులంలో చదువుకోవడానికి ఆయన్ని పంపించారు. అక్కడ దాదాపుగా హరిహర చైతన్య 2 సంవత్సరాలు వ్యాకరణము, వేదాంతము, షడంగాలు ఇలా ఎన్నో విషయాలని అధ్యయనం చేశారు. చదువుకుంటూనే ఆయన ఉపవాసము అలాగే యోగాభ్యాసంతో సహా ఆయన సాధనని కూడా కొనసాగించారు. 1927లో ఆయన గురుకులాన్ని విడిచిపెట్టి గంగా నది వెంబడి నడుస్తూ ఉత్తరాఖండ్ చేరుకున్నారు. అక్కడ ఆయన 3 సంవత్సరాల పాటు సాధనలో ఉన్నారు. తర్వాత గురుకులానికి తిరిగి వచ్చారు. అక్కడ ఆయన్ని పరమహంసగా స్వాగతించారు. ఆ కాలంలోనే ఆయనకి కర్పాత్రి అని పేరొచ్చిందనమాట. ఆయన తపస్సులో భాగంగా భిక్షకు వెళ్తే తనకు లభించే ఆహారాన్ని కరములతో మాత్రమే తింటారు. అంటే చేతిలో పట్టింది మాత్రమే ఆయన తింటారు. కాబట్టి అలా ఆయన్ని పిలిచారు. అలా చేతులతో ఆహారం తీసుకుంటున్నారు అని ఆయన్ని ఎంత నీచంగా మాట్లాడారో కొంతమంది హిందూ ద్వేషులు. నార్వార్ నుండి హరిహర చైతన్య భారతదేశ మత రాజధాని అని చెప్పచ్చు, కాశీ, అక్కడికి బయలుదేరారు. అక్కడ ఆయన ఎంతోమంది పండితులని, ప్రముఖులని, మహాత్ములని కలిశారు. వాళ్ళందరూ ఈ యువ సన్యాసి యొక్క పాండిత్యానికి, తపస్సుకి ఆకర్షితులు అయ్యారు. ఆయన కీర్తి వ్యాప్తి చెందింది. త్వరలోనే ఆయన గురువుగారు ఏం చెప్పారు అంటే దండిస్వామిగా మారమని చెప్పారు. కానీ కరపత్రి స్వామివారు ఆసక్తి చూపించలేదు. కానీ గురువుగారు పట్ల గౌరవం కారణంగా గురువుగారు చెప్పిన ఆ ప్రతిపాదనని అంగీకరించారు. 24 సంవత్సరాల వయసులో అంటే 1931-32 సమయంలో వారణాసిలో దుర్గాకుండ్ సమీపంలో బ్రహ్మానంద సరస్వతి స్వామివారి చేతుల నుండి అధికారికంగా ఆయన దండను స్వీకరించారు. ఆ ధర్మనగరి కాశీ కర్పాత్రి స్వామి హరిహరానంద సరస్వతికి జై అనే కేకలతో నిండిపోయింది.
అప్పుడే ఆయన్ని అభినవ శంకర అని కూడా ప్రశంసించారు. దండిస్వామి అయిన తర్వాత ఆయన మొదటి కొన్ని సంవత్సరాలు తపస్సులో గడిపారు. కానీ అప్పటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించటం ప్రారంభించారు. సమాజం నైతికంగాను ఆధ్యాత్మికంగాను క్షీణిస్తోందని, ఆ స్థితిలో ఉందని ఆయన గుర్తించి ఎంతో ఆలోచన చేసి సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి మూలం ధర్మక్షీణత అని ఆయన గ్రహించి ఆ క్షీణతని అరికట్టడానికి ఏకైక మార్గం ధర్మ ప్రచారము అని గ్రహించి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం జపము అనుష్ఠానములో పాల్గొన్న ఎంతోమంది ఆస్తికులను ఒక చోట చేర్చి 1940లో ధర్మ సంఘాన్ని స్థాపించారు. ధర్మ సంఘ పనిని ప్రోత్సహించడానికి ఆయన విస్తృతంగా ప్రయాణాలు చేశారు. భారతదేశమంతటా వందలాది ధర్మ సంఘ శాఖలు స్థాపించబడ్డాయి. 1945లో ధర్మ సంఘ సంస్థని క్రమబద్ధీకరించడానికి ధర్మవీర్ దళ్ స్థాపించబడింది. ధర్మశాఖ శాఖలు విస్తరించడంతో అది భారతదేశంలోని అనేక నగరాలలో ఎన్నో యజ్ఞాలను నిర్వహించింది. రుద్రయాగాలు, సహస్ర చండీ యాగాలు, శతముఖ కోటి హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ జరిపించారు ఆ సంస్థ ఆధ్వర్యంలో. సమాజంలో నైతిక అలాగే ఆధ్యాత్మిక క్షీణతకి కారణం మంచి విద్య లేకపోవటం అని ఆయన గ్రహించారు. అటువంటి విద్యను అందించడానికి ఆయన ధర్మ సంఘ శిక్ష మండలిని స్థాపించారు. సంప్రదాయ గురు శిష్య పరంపర ద్వారా విద్యను అందించే అనేక పాఠశాలలు కాశీ, ఢిల్లీ, బృందావనం ఇలా ఎన్నో చోట్ల ప్రారంభించబడ్డాయి. 1941లో హిందూ లా కమిటీ ఒక బిల్లుని ఏర్పాటు చేసింది, బిల్లుని రూపొందించిందనమాట. వారసత్వ బిల్లు, అలాగే హిందూ వివాహము విడాకుల బిల్లు. అయితే ఈ బిల్లు ప్రతిపాదన జరిగితే, ఈ బిల్లు యాక్సెప్ట్ అయిపోతే హిందూ కుటుంబాలలో కలహాలు అలాగే సంఘర్షణలు పెంచుతాయి. బిల్లు హిందూ కుటుంబాలలో ఎన్నో కలహాలని పెంచుతుంది, కాబట్టి ఈ బిల్లు కుదరదు అని ఆయన వాదించారు. వివాహ బిల్లేమో లైంగిక వేధింపులను ప్రోత్సహిస్తుంది అని చెప్పి ఖండించారు. ముఖ్యంగా ఆయన ఏం చెప్పారు అంటే, ఈ ప్రతిపాదనలు హిందూ ధర్మశాస్త్రాలని ఉల్లంఘించాయి, అలాగే అసలు హిందువుల మతపరమైన విషయాలలో మీరెందుకు కలగజేసుకుంటున్నారు, మీరెందుకు కలగజేసుకునే అవకాశం హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి ఆయన వాదించారు. ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఆయన మద్దతు సేకరించడం కోసం ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి అనేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి టెలిగ్రాములు, లేఖలు ఎన్నో రాశారు. ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారని, అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ బిల్లుని ఉపసంహరించుకుంది. లేదు అంటే ఎన్ని అనర్థాలు జరిగి ఉండేవో. అలా హిందువులకి ఏదైతే వ్యతిరేకంగా బిల్లుని ప్రతిపాదించాలి అని అనుకున్నారో ఆ ప్రతిపాదనని అప్పట్లోనే ఆయన ఖండించేశారు. అఖండ భారత్ స్థాపించాలని ఆయన పాకిస్తాన్ని వ్యతిరేకించారు. పాకిస్తాన్ డిమాండ్ను తీవ్రంగా వ్యతిరేకించిన తొలి వ్యక్తులలో కర్పాత్రి స్వామివారు కూడా ఉన్నారు అని మనకి చాలా తక్కువగా తెలుసు. 1940లో ముస్లిం లీగ్ పాకిస్తాన్ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే కర్పాత్రిజీ పాకిస్తాన్ వ్యతిరేకతను ధర్మ సంఘ సమావేశాల్లో అంతర్భాగంగా చేశారు. ఆయన అఖండ భారత్ నినాదాన్ని లేవనెత్తారు. అలాగే పాకిస్తాన్ డిమాండ్ను వ్యతిరేకించడానికి వందలాది సమావేశాలని నిర్వహించారు. చివరికి కాంగ్రెస్ పాకిస్తాన్ డిమాండ్ని అంగీకరిస్తుందని 1940లోనే ఆయన చెప్పేశారని అనుకోండి. భారతదేశ విభజనకి ముందు 1946లో ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం రోజున ముస్లిం లీగ్ విస్తృత హింసను ప్రారంభించింది. బెంగాల్లో నౌఖాళీ ఉంది కదా, ఆ నౌఖాళీలో హిందువులపై హింస చేశారు. క్రూరమైన హింస అన్నమాట అది. దారుణం. దేవాలయాలని ధ్వంసం చేసేశారు. మన పవిత్ర తీర్థాలు అపవిత్రం చేసేశారు. ఎంతోమంది హిందువులని బలవంతంగా ఇస్లాంలోకి మార్చటమే కాకుండా ఆడవాళ్ల మాన ప్రాణాలు తీసేశారు. ఈ సంఘటనలతోటి కలవరపడ్డారు కర్పాత్రి స్వామివారు. ఎక్కడైతే అల్లర్లు జరిగాయో ఆ నౌఖాళీలోనే ఆయన విస్తృతంగా పర్యటనలు చేశారు. ఎంత ధైర్యం కావాలి అలాంటి స్థితిలో అలాంటి పర్యటనలు చేయాలి అంటే.
రామనామ మంత్రంతో హిందువులని ఓదార్చి వాళ్ళందరినీ ధైర్యంగా ఉండేటట్లు ప్రేరేపించారు. ఎవరైతే హింసకి గురయ్యారో వాళ్ళందరికీ దుప్పట్లు, బట్టలు, ఆహార ధాన్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? కర్పత్రి స్వామివారు. అలాగే ఎవరైతే బాధితులు ఇల్లు కోల్పోయారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి ఆయన ఒక కాలనీని స్థాపించడానికి ఎంతో భూమిని కొనుగోలు చేశారు. బలవంతంగా మతం మార్చబడిన హిందువుల పట్ల కర్పత్రి స్వామివారు ఎంతో సానుభూతిగా ఉండి, అసలు బలవంతంగా మతం ఎలా మారుస్తారు, అది చట్ట విరుద్ధం కదా, మీరు ఎందుకు మారుస్తున్నారని చెప్పి అప్పట్లోనే ఆయన ఉద్యమాన్ని చేశారు. కర్పత్రి స్వామివారి యొక్క అభిప్రాయాలు నౌఖాళీలోని పేద హిందువులలో ఆశని, ఉత్సాహాన్ని నింపాయి. బెంగాల్కి చెందిన చాలామంది ధనిక హిందువులు అలాగే ధర్మసంఘ సభ్యులు ముందుకి వచ్చి కర్పత్రి స్వామివారి ప్రయత్నాలకి వాళ్ళు సహకరించారు. కర్పత్రి స్వామివారు చేస్తున్న ఉద్యమాన్ని మంచి మనసుతో గ్రహించి తర్వాత జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. భారతదేశం స్వాతంత్రానికి ఇంకా దగ్గరలో ఉందన్నమాట ఆ సమయంలో. అయితే ఎన్నో హిందూ వ్యతిరేక చట్టాలు మునిపటి కంటే కూడా వేగంగా వస్తున్నాయి అని చెప్పి వేగంగా అమలు చేస్తున్నారని కర్పత్రి స్వామివారు గమనించి ఈ ప్రభుత్వ హిందూ వ్యతిరేక వైఖరిని ఎదుర్కోవటం కోసం చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. గోవధ నిషేధము ఇలా ఎన్నో డిమాండ్లను గనక ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం ప్రారంభిస్తాము అని చెప్పి కర్పత్రి స్వామివారు 1947వ సంవత్సరం జనవరిలో ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించిన తర్వాత ఈ ధర్మయుద్ధం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రభుత్వానికి, అనేక ప్రతినిధులకి ఎన్నో మెమోరాండాలు పంపించారు. అయినా సరే ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రాలేదు. చివరికి ఏప్రిల్ 1947లో ఆయన 5 డిమాండ్లని అసెంబ్లీలో సమర్పించారు. అవి ఏంటంటే భారతదేశాన్ని విభజించకూడదు, గోహత్యలను ఆపాలి, అధార్మికమైన బిల్లులని ఆపాలి, మందిరాలకి సంబంధించి దేవాలయాల గౌరవాలని కాపాడుకోవాలి, అలాగే ఎన్నో విషయాలు చట్ట ఆధారంగా ఉండాలి, శాస్త్ర సంబంధమైన విషయాలు, నియమాలు ఇవన్నీ కూడా చట్టాల ఆధారంగా ఉండాలి అని చెప్పారు. అప్పుడు ఆ డిమాండ్లని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఏమైంది? కర్పత్రి స్వామివారు ఎన్నో నినాదాలు అవి చేస్తే ఆయన్ని అరెస్టు చేసి లాహోర్ జైలుకి పంపించారు. 9 నెలల పాటు ఆ ధర్మయుద్ధం సాగింది. 5,000 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు. ఎంతోమంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా సరే ప్రభుత్వం తీరులో మార్పు రాలేదు. కాకపోతే ఈ ప్రజల యొక్క ఆగ్రహాన్ని చూసి కర్పత్రి స్వామివారిని విడుదల చేశారు. జైలు నుంచి వచ్చేశారు. తర్వాత కర్పత్రి స్వామివారు గోవధ నిషేధానికి ఆయన ఎంతో కృషి చేశారు. గోవు మన ధర్మానికి, సంస్కృతికి చిహ్నం మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైనది అని ఎంతో చెప్పి చూశారు. పాల నుంచి, గోమూత్రం నుంచి, ఆవు పేడ నుంచి ఇలా ఎన్నో ఉత్పత్తులని మనం చేసుకోవచ్చు. ప్రతి ఉత్పత్తి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఎంతమందికో చెప్పి చూశారు. కర్పత్రి స్వామివారు గోవధపై కూడా పూర్తి తక్షణ నిషేధాన్ని చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో ప్రచారాలు చేసి ఎన్నో ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఈ గోహత్యకు సంబంధించి ఆయన ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు కదా. దేశ విభజనకు సంబంధించి అప్పుడు జరుగుతున్న హింసల కారణంగా ఈ ధర్మ యుద్ధాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అందువల్ల ఆయన ఏం చేశారు అంటే మధుర మీద మాత్రమే దృష్టి పెట్టారు. మధురలో 14 వధశాలల్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన సత్యాగ్రహం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన అరెస్టు చేసి 6 నెలలు ఆగ్రా జైల్లో ఉంచారన్నమాట. ఎందుకు? గోవధ నిషేధించాలి అన్నందుకు. కానీ ఆ ఆందోళన అలా కొనసాగింది. ఆయన జైల్లో పెట్టిన చివరికి ఏం చేసింది అంటే ఈ మధుర మున్సిపాలిటీ ఆ గోవధశాలలను మూసివేయటానికి అంగీకరించింది. తర్వాత ఏమో ఈ కబేళాలు మూసివేయాలని చెప్పి మున్సిపాలిటీల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కర్పత్రి స్వామివారు ప్రజలని ప్రోత్సహించారు. ఈ ఒత్తిడి ఫలితంగా 32 జిల్లాలు ఇటువంటి ప్రతిపాదనల్ని ఆమోదించాయి. అంటే గవర్నమెంట్ మీద ప్రజలు ఎంత ఒత్తిడి తీసుకొస్తే అంత ఉద్యమం సక్రమంగా వెళ్తుందన్నమాట. అందుకే కదా ఈ గోవధలను నిషేధించాలని ఎంత చెప్పినా వినకపోతే ఉద్యమాలు చేస్తే అప్పుడు వాళ్ళు విన్నారు. 1954 సంవత్సరంలో ధర్మసంఘ్
ఈ గోరక్షణ సమ్మేళన నిర్వహించింది. గోవధ నిషేధాన్ని డిమాండ్ చేస్తూ కర్పత్రి స్వామివారు అప్పటి యూపీ ముఖ్యమంత్రి జీవి పంత్ను కూడా కలిశారు. ఆ తర్వాత యూపీ, బీహార్లలో గోవధ వ్యతిరేక చట్టాలు ఆమోదించారు. అయితే ఈ జేఎల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అప్పటి డిమాండ్లను విస్మరిస్తూనే ఉంది. అయితే కర్పత్రి స్వామివారు అప్పుడు ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎందుకంటే చట్టాన్ని ఆమోదించడం మాత్రమే కాకుండా అలాంటి చట్టాలు చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు సృష్టించారని కర్పత్రి స్వామివారు నెహ్రూని తీవ్రంగా విమర్శించారు. 1950లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని గోవధపై పూర్తి నిషేధాన్ని అమలు చేయవద్దని ఎలా ఆదేశించిందో ఆయన ఎత్తి చూపించారు. చూడండి, గోవధని అసలు అమలు చేయొద్దని ఎలా చెప్పారో వాళ్ళు. 1953లో ఒక ఉపన్యాసంలో గోవధ నిషేధాన్ని అమలు చేయొద్దని నెహ్రూ గారు రాష్ట్రాల వ్యవసాయ మంత్రులని ఆదేశించారు. ఎంత గౌరవమో మనం అంటే, అలాంటి వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తూ ఉన్నాం. ఇంత వ్యతిరేకత ఉన్నా కరపత్రి స్వామివారు అవిశ్రాంతంగా పనిచేస్తూ భారతదేశంలో అనేక ప్రాంతాలకి ప్రయాణించి గోవధ నిషేధానికి ప్రజల మద్దతుని సృష్టించారు. ఈ కాలంలోనే ఆయన లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా వంటి అనేక మంది ప్రముఖ నాయకులను కూడా కలిశారు. అయితే కేంద్ర గోవధ నిషేధ చట్టం లక్ష్యం అస్పష్టంగానే ఉంది. ఫలితంగా 1966లో ప్రయాగలో జరిగిన భారీ గోరక్ష సమ్మేళనంలో పిటిషన్ల సమయం ముగిసిందని, ఈ గోరక్షకి పవిత్ర లక్ష్యం కోసం బలిదానానికి సమయం ఆసన్నమైందని చెప్పి అందరూ నిర్ణయించుకుని ఈ గోరక్ష డిమాండ్ను సెప్టెంబర్లో 1966లో హోంమంత్రి ముందు ప్రవేశపెట్టారు. 1966 నవంబర్ 7న పార్లమెంటు ముందు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారు. అతిపెద్ద నిరసనగా మారిపోయింది. గోహత్యను నిషేధించాలని డిమాండ్ చేస్తూ 10 లక్షలకు పైగా గోరక్షకులు పార్లమెంటు ముందు గుమిగూడారు. ఇది పూర్తిగా శాంతియుతంగాను అలాగే అహింసాయుతంగాను జరిగిన నిరసన. వేదిక మీద నుంచి కరపత్రి స్వామివారు ప్రకటించారు, ఏంటో తెలుసా, మాకు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. పాలక పార్టీ ప్రజలు మా సొంత ప్రజలే. మేము వారి సంక్షేమాన్ని కోరుకుంటున్నాము. మేము గోరక్షను డిమాండ్ చేయటానికి మాత్రమే వచ్చాము అని చెప్పారు. అయినా సరే అప్పటి ప్రభుత్వం నిరసనకారుల మీద తీవ్రంగా దాడి చేసింది. పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తర్వాత భారతదేశంలో అనేక మంది ప్రముఖ సాధువులతో సహా జన సమూహంపై కాల్పులు జరిపారు. ఢిల్లీలో కర్ఫ్యూ విధించబడింది. అధికారిక అంచనాల ప్రకారం వాళ్ళు 11 మంది మాత్రమే మరణించారని చెప్పారు. కానీ 100 మంది మరణించారు అని చెప్పి అప్పటి వర్గాలు ఎంతో మంది చెప్పాయి. కరపత్రి స్వామివారిని మరుసటి రోజు అరెస్టు చేసి తీహార్ జైలుకి పంపించారు. అక్కడ కొంతమంది ఖైదీలు ఆయన మీద దాడి చేశారు. అది ఎంత హింసాత్మకంగా దాడి చేశారు అంటే అక్కడ ఆయన తలకి గాయాలయ్యాయి, ఒక కంటి చూపు కోల్పోయారు. గోరక్షకులపై జరిగిన దారుణమైన దాడిది. ఆ దాడి తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గోవధ నిషేధాన్ని అమలు చేయటానికి మార్గాలను కనుగొనటం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇది కేవలం ఒక వ్యూహం అంతే. దాన్నేం వాళ్ళు నిషేధించలేదు. అప్పుడు జరుగుతున్న అల్లర్ల నుంచి బయటపడాలని మాత్రమే చేశారు. 1966లో ఇదంతా చేసింది ఎవరు? అప్పటి ప్రభుత్వం ఎవరో ఒక్కసారి చూడండి, ఒక్కసారి గ్రహించండి. అంతమంది సన్యాసుల మీద, గోవుల మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసేశారు. అప్పుడే ఈ కరపత్రి స్వామి వారు శాపం ఇచ్చారు. ఎలా అయితే ఇప్పుడు ఈ గోవులన్నింటినీ హింసించావో, ఎలా అయితే సాధువులందరి ప్రాణాలు తీసేసావో, అదేవిధంగా నీ ప్రాణాలు కూడా పోతాయి అని అప్పుడు ఇచ్చారు శాపం ఇందిరా గాంధీ గారికి. అయితే మన ఎవరికి 1966లో ఇంత హింసాత్మక దాడి జరిగింది అని ఎవరికీ తెలియదు. దీన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్లారు? అసలు గోవధ నిషేధానికి డిమాండ్ ఎవరు చేశారు? గొడ్డు మాంసం వినియోగాన్ని దూరం చేసేయాలని ఎవరు ఉద్యమాలు చేశారు? ఇవేవి ఎవరికీ తెలియవు. కానీ కరపత్రి స్వామివారిని మాత్రం అత్యంత హేయంగా, హీనంగా నిందిస్తూ ముష్టివాడు అని కొంతమంది దుర్మార్గులు వ్యాఖ్యానించటం మొదలుపెట్టారు. భారతీయ సంస్కృతి యొక్క అత్యుత్తమ ప్రతినిధులలో కరపత్రి స్వామివారు ఒకరు. ధర్మ సామ్రాట్టుగా, ధర్మరాజుగా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ధర్మస్వరూపుడు.
ఆయనని తిరస్కరించటము అంటే మన ప్రాచీన భారతంతో తెగతెంపులు చేసుకోవటం. ఆయన్ని మరిచిపోవటము అంటే ధర్మాన్ని మరిచిపోవడం. మనం మరిచిపోయాం కాబట్టి ధర్మాన్ని కూడా మరిచిపోయాం. ఆయన్ని తిడుతున్నాం కాబట్టి మనం ధర్మ ద్రోహులమే. మనమంటే ఆయన్ని ఎవరైతే ముష్టివాడు అని సంబోధించారో, అసలు ఈ మాట చెప్పడానికి నా నోరు రావటం లేదు, కానీ నిజం తెలియకపోతే, నిజం చెప్పకపోతే ధర్మాన్ని కాపాడే వాళ్ళలాగా, ధర్మ ప్రతినిధుల్లాగా ముసుగేసుకుని వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈయన గురించి చెప్తున్నాను. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే కరపత్రి స్వామి వారి లైఫ్ హిస్టరీ బుక్ ఉంటుంది, అది తెచ్చుకుని చదవండి. మన ధర్మం కోసం ఆయన ఎలా పోరాడారు, ఎంత సేవ చేశారు, అలాంటి మనిషిని నీచులు ఇంత దుర్మార్గంగా అన్నారా, దరిద్రులు ఇంత అసహ్యంగా తిట్టుకున్నారా లైవ్లు పెట్టి మరీ అని ఖచ్చితంగా మీ నోట్లోంచి మాట వస్తుంది. అలా రాలేదు అంటే ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళల్లో మన పేరు కూడా ఉండొచ్చు కాదు, ఉంటుంది.